హలో పీపుల్, రెస్టారెంట్కి వచ్చినాం. అది అరోమా రెస్టారెంట్. ఇది బైపాస్లో మోర్ సూపర్ మార్కెట్ పక్కనే ఉంది. ఎంట్రీ అవ్వగానే మనకు కొంచెం మొక్కలు అంత గ్రీనరీ లాగా అనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళగానే చాలా బాగా అనిపించింది నాకు. రెస్టారెంట్ అయితే క్లీన్గా నీట్గా, అసలు అంబియన్స్ సూపర్ అనిపించింది. పీస్ఫుల్గా అనిపించింది నాకు, చాలా బాగా అనిపించింది. చూడండి మొక్కలు ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు. నేనైతే అవి ఆర్టిఫిషియల్ అనుకున్నా, కాకపోతే కావు ఫ్రెండ్స్, అవి ఒరిజినల్ ప్లాంట్సే ఉన్నాయి అనమాట. మనీ ప్లాంట్స్, అట్లా చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. మెనూ అయితే వచ్చేసింది. ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నాం అనమాట. డైరెక్ట్ స్టార్టర్స్ ఏం లేకుండా డైరెక్ట్ మేము బిర్యానీ అనుకున్నాం, అది కూడా మష్రూమ్ బిర్యానీ. సో అదైతే ఆర్డర్ చేసినాం అనమాట. సో వాళ్ళే ఒక అరోమా వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. నిజం చెప్పాలంటే మా ఆయన ఎప్పటి నుంచో మష్రూమ్ తిందాం అంటే నేను నాన్ వెజ్ ఏమో అనుకొని చాలాసార్లు కూడా వద్దని చెప్పిన. కాకపోతే మష్రూమ్ అనేది నాన్ వెజ్ కాదు, వెజ్జే. అది కూడా పండిస్తారు అనేది నాకు తర్వాత తెలిసిందనమాట. సో ఇంకా వాళ్ళైతే ప్లేట్లో తీసుకొచ్చిర్రు. ఇంకా రైతా, పెరుగు, ఆనియన్స్ అవన్నీ తీసుకొచ్చి అయితే పెట్టిర్రు అనమాట. సో నేను నాన్ వెజ్ కానీ ఏదైనా సరే తింటా, నాన్ వెజ్కి మాత్రమే నేను దూరం, మిగతావి ఏవైనా తినేస్తాను అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగా అనిపించింది. కొత్త టేస్ట్ అనిపించింది అనమాట. ఇంతకుముందు వెజ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ అవి మాత్రమే తిన్నా ఫస్ట్ టైం. మష్రూమ్ బిర్యానీ. మీలో ఎవరికన్నా కొత్త వెరైటీస్ ఏమన్నా వెజ్లో తెలుసు ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. బట్ నాకైతే తెలియదు, కొన్ని మాత్రమే తెలుసు. నేను ఎందుకంటే కొత్త వాటి జోలికి పోవద్దు అనుకుంటాను, మ్యాక్సిమం తెలిసినవి తిందాం అనుకుంటా. సో మా ఆయన అంటాడు అనమాట, అప్పుడప్పుడు కొత్త ట్రై చేయాలి ప్రతిభ అని అంటాడు అనమాట. అందుకనే ఈసారి ఫిక్స్ అయిపోయాడు అనమాట, ఏమైనా కొత్త ఐటమ్స్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయాలి, ఆ టేస్ట్ చూడాలి, ప్రతిదీ కూడా టేస్ట్ చూడాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో మా ఆయనకు కూడా మొత్తానికి టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది అని చెప్పిండు. మా బాబు కూడా తింటుండు. చూడండి, చాలా రోజులతో వచ్చినాం కదా, ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసినాం. ఇంకా ఏ స్టార్టర్స్ ఏం లేకపోయినా మాకైతే బిర్యానీ సరిపోయింది ఫ్రెండ్స్. సో మీకు డీటెయిల్గా నేను దగ్గరుండి చూపిస్తాను చూడండి మష్రూము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.